మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన 3.25 లక్షల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో బోర్డే ఫెయిల్ అయిన విద్యార్థులందరి పేపర్లు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేస్తుందని పేర్కొంది. ఇప్పటికే డబ్బు కట్టిన వారందరికీ తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డు అవకతవకలపై త్రిసభ్య కమిటీ నేడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రభుత్వానికి కీలక సూచనలు చేయనుంది. గ్లోబరీనా టెక్నాలజీస్ విషయంలో నిబంధనలను అధికారులు పట్టించుకోనట్లుగా త్రిసభ్య కమిటీ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. గ్లోబరీనాకు సాంకేతిక అర్హత లేకుండానే టెండర్లు కట్టబెట్టినట్లుగా విచారణలో తేలినట్లు సమాచారం. అనుభవ ధృవీకరణ పత్రాన్ని కూడా గ్లోబరీనా సంస్థ బోర్డుకు ఇవ్వలేదు. 2 రోజుల పాటు విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ నోట్ ఫైళ్లతో పాటు కీలక డాక్యుమెంట్లను విశ్లేషించింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలను సరిదిద్ది దాన్ని మరింతగా అభివృద్ధి చేయకుండా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేపట్టినా ప్రయోజనం ఉండదని తేల్చింది. అవసరానికి అనుగుణంగా సర్వర్ సామర్థ్యం లేదని, తక్షణం దాన్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. లోతుగా విచారణ జరిపిన కమిటీ సభ్యులు లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేస్తే మరో హాల్ టికెట్ నెంబర్కు సంబంధించిన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారు. సర్వర్ను అప్గ్రేడ్ చేయడంతో పాటు దాన్ని నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలని కమిటీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కూడా నివేదికలో పొందుపరచనుంది. దీంతో పాటు విద్యార్థుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థి సంఘాలకు పొలిటికల్ పార్టీలు కూడా జత కలిశాయి. విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు చేపడుతున్నాయి. నిన్న బీజేపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు దిగుతోంది. ఇక వరుసగా 4 రోజుల ఆందోళన అనంతరం ఎట్టకేలకు సీఎం కేసీఆర్ నిన్న స్పందించి కీలక ప్రకటన జారీ చేశారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తామని విద్యార్థులకు ఆయన భరోసా కల్పించారు. అయితే ఈ రోజు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కి ఎటువంటి దరఖాస్తు లేకుండానే ఫెయిల్ అయిన 3 లక్షల పైచిలకు విద్యార్థుల పేపర్లన్నింటినీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే దరఖాస్తు చేసుకోకుండానే వారు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేస్తామని చెబుతున్నారు. ఇక మరోవైపు ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తల్లిదండ్రులు, విద్యార్థులకు, విద్యార్థి సంఘాల నాయకులకు ఆయా రాజకీయ పార్టీల నాయకులు జత కలిసి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఇక మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, చెప్పండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే దరఖాస్తు చేసుకోకుండానే ఫెయిల్ అయిన విద్యార్థులందరి పేపర్లను రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేస్తామని బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. వివరాలేంటి? సంతోషి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నెలకొన్నటువంటి అవకతవకలపైన ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని కూడా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకునేందుకు, అధికారులను నిలదీసేందుకు తల్లిదండ్రులంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంటర్ బోర్డు అధికారులు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఈ ఇంటర్ ప్రథమ అదేవిధంగా ద్వితీయ ఈ 2 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 9 లక్షల మంది
విద్యార్థులంతా కూడా పరీక్షలు రాయగా అందులో 3 లక్షలకు పైగా విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. ఈ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళ పరీక్ష పత్రాలకు సంబంధించి వెరిఫికేషన్ చేసేందుకు ఉచితంగానే చేస్తాము. మరొకటి ఇంకొక కీలకమైన నిర్ణయం ఏంటంటే వాళ్ళు ఏ ప్రత్యేక కేంద్రాల దగ్గరికి కానీ ఇంటర్ బోర్డు దగ్గరికి కానీ రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల మొత్తం డేటా తమ దగ్గర ఉంది కాబట్టి ఏ పరీక్షల్లో అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ గా మేమే పూర్తి చేస్తాము. తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థులు ఎవరు కూడా భయపడొద్దు. వాళ్ళ ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల అన్ని పరీక్ష పత్రాలను అన్నింటిని కూడా మేమే పూర్తిగా వెరిఫై చేసి వచ్చేటువంటి మే 15 లోపు ఆ రిజల్ట్స్ అన్నింటిని కూడా మళ్ళీ ప్రకటిస్తాము అన్నటువంటి ఒక మెసేజ్ అయితే ఇంటర్ బోర్డు నుంచి కొద్దిసేపటి క్రితమే వెలువడింది. ఇకపోతే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కేంద్రాల్లో ఎవరికైతే మిగతా పాస్ అయినటువంటి 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లో మార్కులు తక్కువ వచ్చాయి అనే అనుమానం కలిగితే ఏర్పాటు చేసిన 8 ప్రత్యేక కౌంటర్ల దగ్గరికి వెళ్లి అక్కడ అప్లై చేసుకోవచ్చు. మరొక ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాము. ఆ విద్యార్థులు పాస్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళ మార్కులకు రీవెరిఫికేషన్ కానీ రీవాల్యుయేషన్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఇంటర్ బోర్డు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. దీంతో కొంతమేర ఫెయిల్ అయినటువంటి బాధపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ నిర్ణయం కొద్దిగా ఉపశమనం కలిగించేదైనా కూడా ఇంకొక కీలక తాజా పరిణామం ఏంటంటే మరి కాసేపట్లో ఈ మొత్తం జరిగినటువంటి ఉదంతం పైన అసలు ఏం జరిగింది, దీనికి గల కారణం ఏంటి అనే దానిపై త్రిసభ్య కమిటీ గత 4 రోజులుగా ఇంటర్ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఆ రిపోర్ట్ ను కూడా తయారు చేసింది. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషిని కలిసి ఆ త్రిసభ్య కమిటీ సభ్యులు ఈ రిపోర్ట్ ని అందించబోతున్నారు. ఈ రిపోర్ట్ లో అంటే కేవలం ఈ 4 రోజుల పాటు ఒక 2 అంశాల మీద కమిటీ సభ్యులంతా కూడా దర్యాప్తు చేశారు. ఒకటి పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసేటువంటి అంశం. రైట్ కేఎస్, థ్యాంక్ యూ.